వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జయ జయ ధ్వనాల మధ్య సమ్మక్క తల్లిని వనప్రవేశం చేయించిన పూజారులు. గిరిజన సంప్రదాయం వాయిద్యాలు నడుమ ముగిసిన సమ్మక్క వనప్రవేశం. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. కొన్ని రకాల పరికరాలు, ఔషధాల ధరలు తగ్గి ప్రజల్లోకి అందుబాటులోకి. విలాసవంతమైన వాచ్లు, సిగరెట్లు, గుట్కాలు, ఆల్కహాల్స్ ధరలు పెరుగుదల. సాలూర మండలంలోని కొప్పర్తి క్యాంపులో వైభవంగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కళ్యాణం. హాజరై అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. అధికార లాంఛనాలతో మోస్రాలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య అంత్యక్రియలు పూర్తి. భారీ బందోబస్తీ నిర్వహించిన పోలీసులు. సౌమ్య కుటుంబానికి ₹1 ఆర్థిక సాయంతో పాటు కుటుంబకుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తానన్న మంత్రి జూపాలి కృష్ణారావు. రేవంత్ రెడ్డి ఓ ఫెయిలియర్ సీఎం. తెలంగాణ జాతిపిత కేసీఆర్ను వేధిస్తే ఊరుకునేది లేదు. నిజామాబాద్లో బీఆర్ఎస్ నిరసనలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ పై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని బోధన్లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన. ఆచనపల్లిలో రాస్తారోకో. మాజీ ఎమ్మెల్యే షకీల్ను అరెస్టు చేసిన పోలీసులు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం బాధాకరం. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంతాపం. డిచ్పల్లి కిల్లా రామాలయంలో వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున హాజరవుతున్న భక్తులు. నగరంలోని కంటేశ్వర్ హౌసింగ్ బోర్డులో గల కృష్ణా మందిర్లో సామూహిక సత్యనారాయణ వ్రతాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో వైభవంగా తిరుమలేశుని కళ్యాణం. ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసులతో ఊరేగించిన భక్తులు. నవీపేట్ మండలంలోని యంచా గ్రామంలో వైభవంగా కొనసాగుతున్న శ్రీ ఓం జగద్ధాత్రి దేవి ఆలయ వార్షికోత్సవాలు. ఓం స్వర్ణకమల శక్తి అమ్మ, ఓం పంచశక్తి పీఠాధిపతి జ్ఞాన శక్తేంద్ర స్వామి ఆధ్వర్యంలో ధ్వజారోహణం. గద్దెపై కొలువై మేడారంలో ముందు రోజులతో పాటు పూజలందుకున్న సమ్మక్క తల్లిని భక్తుల జయ జయ ధ్వనాల మధ్య పూజారులు వనప్రవేశం చేయించారు. మేడారంలో శనివారం రాత్రి నిర్వహించిన ఈ వేడుక ఆద్యంతం ఉద్వేగభరితంగా సాగింది. అమ్మను సాగనంపే క్రతువుల్లో గిరిజన సంగీత వాయిద్యాల చప్పుళ్లకు, కొమ్ముబూరల శబ్దాలకు భక్తులు నృత్యాలు చేశారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. మిగతా గద్దెలపై పూజలందుకున్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను సైతం ఆయా గోట్ల పూజారులు తమ ప్రాంతాల్లోని ఆలయాలకు తీసుకెళ్లారు. ఆదివాసీ పూజారులు సమ్మక్కను గద్దె నుంచి తీసుకొని చిలకల గుట్లకు చేర్చే వరకు దారి పొడవునా భక్తులు వెంట నడిచారు. మంత్రి సీతక్క, ములుగు కలెక్టర్ దివాకర్, ఏసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సహా పలువురు ఉన్నతాధికారులు వనప్రవేశ వేడుకల్లో పాల్గొన్నారు. మరోవైపు సారలమ్మను రాత్రి సమయంలో కన్నెపల్లి, గోవిందరాజును ఏటూరు నాగరం మండలం కొండాయికి చేర్చారు. పగిడిద్దరాజు కూడా రాత్రి సమయంలో బయలుదేరిన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలోని గుడిలోకి ఆదివారం ఉదయం ప్రవేశం చేయనున్నారు. శనివారం ఉదయం నాటికి రద్దీ కొంతమరకు తగ్గిపోయింది. భక్తులు నేరుగా గద్దెల వద్దకు చేరుకొని వనదేవతలకు దర్శించుకున్నారు. అయితే వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి రావాల్సిన వేల సంఖ్యలో వాహనాలు శుక్రవారం రాత్రి నుంచే శనివారం మధ్యాహ్నం వరకు ట్రాఫిక్లో చిక్కుకున్నాయి. దీంతో శనివారం మధ్యాహ్నం తర్వాత మళ్లీ క్యూ లైన్లో నిండుగా మారాయి. పార్లమెంట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాలతో కొన్ని రకాల పరికరాలు, ఔషధాల ధరలు తగ్గి అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ ఎఫెక్ట్లతో ధరలు పెరిగేవి తగ్గేవి ఏమిటో చూద్దాం. ధరలు తగ్గేవి ఇవే: విదేశీ పర్యాటక ప్యాకేజీలు, వీటిపై ట్యాక్స్ కలెక్టరేట్ స్టోర్స్ను 2% తగ్గించారు. విదేశీ విద్య, వీటిపై టీడీఎస్ను లిబరలైజ్డ్ రెమిటెన్స్ ఎల్ఆర్ఎస్ కింద విద్యా ఖర్చుల కోసం తగ్గించారు. ఆల్కహాలిక్ లిక్కర్, తుక్కు, కొన్ని రకాల ఖనిజాలు, వీటిపై కస్టమ్స్ డ్యూటీని 5% నుంచి 2% తగ్గించారు. షూ అప్పర్ ఎగుమతులు, ఇందుకోసం అవసరమైన మెటీరియల్ దిగుమతును డ్యూటీ రహితంగా ప్రకటించారు. సోలార్ ప్యానెల్స్, వీటికి సంబంధించిన కీలక మెటీరియల్పై బీసీడీ బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తొలగించారు. ఎనర్జీ ట్రాన్సిషన్ పరికరాలు, వీటిపై బీసీడీ తొలగింపు. క్యాపిటల్ గూడ్స్, క్రిటికల్ మినరల్స్పై బీసీడీ మినహాయింపు. వ్యక్తిగత వినియోగానికి వాడే పరికరాలపై బీసీడీ 20% నుంచి 10% కుదింపు. క్యాన్సర్, అరుదైన వ్యాధులు, డయాబెటిక్ చికిత్సకు వాడే 17 రకాల ఔషధాలపై బీసీడీ తొలగింపు. మన దేశ తీర్థ ప్రాంతం నుంచి ప్రత్యేక ఆర్థిక మండలి పరిధి వరకు ఉన్న సముద్ర జాలల్లో మన జాలర్లు పట్టుకున్న చేపలు, అణు విద్యుత్తు ప్రాజెక్టులకు వాడే పరికరాలు, విద్యుత్తు వాహనాల్లో వాడే బ్యాటరీలు, భారత్లో తయారయ్యే స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, విమానాల విడిభాగాలు, వీటి ధరలు పెరగనున్నాయి. ఆదాయపు వివరాలు సరిగ్గా చూపని వారికి విధించే జరిమానా 100% పెంపు. బహిర్గతం చేయని చరస్తులపై ఇప్పుడు జరిమానా విధింపు. ఫ్యూచర్స్ ఆప్షన్స్ ట్రేడింగ్, విలాసవంతమైన వాచ్లు, ఆల్కహాల్స్, సిగరెట్, బీడీలు, పాన్ మసాలా, గుట్కా, కాఫీ రోస్టింగ్, బ్రూవింగ్, వెండింగ్ యంత్రాలు, కొన్ని రకాల ఎరువులపై దిగుమతి ఫీజులను తొలగించారు. అమోనియం నైట్రోఫాస్ఫేట్ వంటి వాటి ధరలు పెరగొచ్చు. చిత్రీకరణకు వాడే పరికరాలు, కెమెరాలు ధరలు పెరిగే అవకాశం. We have pursued far-reaching structural reforms, fiscal prudence and monetary stability, whilst maintaining a strong thrust on public investment. Keeping Atmanirbharta as a lodestar, we have built domestic manufacturing capacity, energy security, and reduced critical import dependencies. Simultaneously, we have ensured that citizens benefit from every action of the government, undertaking reforms to support employment generation, agricultural productivity, household purchasing power, and universal services to people. These measures have delivered a high growth rate of around 7% and helped us make substantial. ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ₹1 నగదు, ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. విధి నిర్వహణలో సౌమ్య ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఎక్సైజ్ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆయుధాలు సమకూర్చుతామని చెప్పారు. నిజామాబాద్లో జనవరి 23న అక్రమంగా గంజాయి తరలిస్తున్న మూటాను పట్టుకునేందుకు ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా సౌమ్య ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్రమ రవాణాదారులు ఆమెను వాహనంతో ఢీకొట్టారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ నిమ్స్లో సౌమ్యకు చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె శనివారం రాత్రి మృతి చెందారు.
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి బాధాకరమని ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన సౌమ్యను కాపాడుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేసిందని, చికిత్స పొందుతూ మృతి చెందడం దురదృష్టకరం అన్నారు. మత్తు పదార్థాల రవాణా వినియోగంపై ప్రభుత్వ ఉక్కుపాదం మోపుతుందని, సౌమ్య మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి ఓ ఫెయిలియర్ సీఎం అని, తెలంగాణ జాతిపిత కేసీఆర్ని వేధిస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కి సీట్ నోటీసులు పంపించడం, ఆయనను అవమానించినట్లు ఆయన ఇంటికి నోటీసులు అతికించడం, విచారణ పేరుతో ఇబ్బందులు గురి చేస్తున్న దానిపై నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 1500 బైక్ ర్యాలీలతో నిజామాబాద్ నగరంలో దుమ్ము రేపారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి నిజామాబాద్ అర్బన్ మాజీ గణేష్ బిగాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎల్లమ్మగుట్ట చౌరస్తా నుండి నిఖిల్ సాయి చౌరస్తా, పులాంగ్ మీదుగా ఆర్ఆర్ చౌరస్తా, గాంధీ చౌక్, పాత కలెక్టరేట్ మీదుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వరకు నల్ల జెండాలు, బీఆర్ఎస్ జెండాలతో ర్యాలీగా నగరమంతా తిరుగుతూ నిరసనలతో నగరమంతా గులాబీమయం అయ్యింది. ఎల్లమ్మగుట్ట చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు సిద్ధం చేసిన దిష్టిబొమ్మను పోలీసులు లాక్కొని పోలీస్ వ్యాన్లో వేశారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరగగా పలువురు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి 4వ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టు చేసిన నాయకులను, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని మాజీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి 4వ టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి కార్యకర్తలకు అండగా మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. ఉపనాయకుడు కేసీఆర్ గారి మీదనే ఇవాళ పోలీస్ వేధింపులు చర్యలు చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ దానికి వ్యతిరేకంగా మేము శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి వాళ్ళ పోలీసులు వచ్చి మా నిరసన కార్యక్రమాలను అడ్డుకుంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ ఎస్పీ గారిని, సిపి గారిని నేను అడుగుతా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా? మరి మా గొంతు నొక్కేస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి అధికారంలో లేనప్పుడు రేవంత్ రెడ్డి అనేక సార్లు అన్నాడు, ప్రజాస్వామ్యం అన్నాడు, ధర్నాలు చేసి హక్కు ఉండాలన్నాడు. మరి ఇవాళ ఆయన ఇచ్చిన మాట ఏమైంది? ఇవాళ ఆయన మంత్రులు, ఆయన కుటుంబం కుంభకోణాలలో ఇరుక్కొని దండుపాలెం బ్యాచ్ లాగా దోసుకొని తింటా ఉన్నారు రాష్ట్రం మీద. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దర్శనం చేసుకొనడం జరిగింది. నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుప్పర్తి క్యాంపులో నిర్వహించిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఉత్సవానికి వచ్చిన భక్తులతో కలిసి ఆలయ వాతావరణం భక్తిమయంగా మారింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లుండగా 977 నామినేషన్లు దాఖలు చేయగా 6 నామినేషన్లు అధికారులు తిరస్కరించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. వీటిలో 647 మంది అభ్యర్థులు 977 నామినేషన్లను వివిధ పార్టీల నుండి వేశారు. ఇందులో పరిశీలనలో అధికారులు సరిగ్గా లేని 6 నామినేషన్లను తిరస్కరించారు. ప్రస్తుతం 787 నామినేషన్లు అనుమతించారు. ఏపీపీ పార్టీ నుండి 1, బీజేపీ నుండి 193 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా బీఎస్పీ నుండి 4, సిపిఎం నుండి 3, కాంగ్రెస్ పార్టీ నుండి 248 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఏఐఎంఐఎం నుండి 70 మంది, బీఆర్ఎస్ నుండి 103 మంది నామినేషన్లను వేశారు. టీడీపీ నుండి 2 చేశారు. ఇక ఇతర పార్టీల నుండి 67 మంది, స్వతంత్రులు 96 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డులు ఉన్నాయి. 298 నామినేషన్లు వచ్చాయి. ఇందులో 3 నామినేషన్లు అధికారులు తిరస్కరించారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. ఇందులో వివిధ పార్టీల నుండి 298 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఏపీపీ పార్టీ నుండి 4, బీఎస్పీ నుండి 3, బీజేపీ నుండి 48, సిపిఐ ఎంఎల్ నుండి 1, కాంగ్రెస్ పార్టీ నుండి 72, ఏఐఎంఐఎం నుండి 4, బీఆర్ఎస్ నుండి 46 నామినేషన్లు వచ్చాయి. ఇతర పార్టీల నుండి 3, స్వతంత్ర అభ్యర్థులుగా 14 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 3 నామినేషన్లు సరిగ్గా లేకపోవడంతో వాటిని తిరస్కరించినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ పై మాజీ సీఎం కేసీఆర్ ను సీట్ అధికారులు విచారించడానికి నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ధర్నాలు, రాస్తారోకోలతో ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ సీఎం దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ప్రతి మహిళకు ఇస్తానన్న 2,500 ఇప్పటికీ ఇవ్వలేదు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సగం మందికి ఎగ్గొట్టారు. కేసీఆర్ 10,000 ఇస్తే రేవంత్ రెడ్డి 15,000 ఇస్తానని చెప్పి ఉన్నది కూడా ఇవ్వకుండా 3 సార్లు ఎగ్గొట్టారు. క్వింటల్కు 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఓట్లు ఉన్నప్పుడే ఇస్తామని మోసం చేస్తున్నారు. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డులు, ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వలేదు. మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు లేకుంటే 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం. ఎన్నికలప్పుడు ప్రజలను అనేక మాటలు చెప్పి నమ్మించి ఓట్లు దండుకొని ఇవాళ ఏ ఒక్క పని కూడా చేయకుండా మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి. అందుకే మీడియా మిత్రులు తెలంగాణలోని ఎవరిని అడిగినా వినరాని తిట్టు తిడుతూ ఉన్నారు ఈ ముఖ్యమంత్రి. ఈ ప్రపంచంలోనే అత్యధిక తిట్లు తింటున్న ముఖ్యమంత్రి ఎవడు అంటే రేవంత్ రెడ్డి. ఎందుకు ఆ రోజు ఎన్నికలప్పుడు ప్రతి మహిళకు 2,500 రూపాయలు గవర్నమెంట్ జాబ్ ఇస్టుకు వేసినట్టు బ్యాంకులో వేస్తా అని చెప్పింది మొదటి తారీఖు నాడు. ఇప్పటికీ 2 సంవత్సరాలు 2 నెలలు అయిపోయింది. ఒక్క పైసా కూడా వాళ్ళే ఏ మహిళకు కూడా. హామీలు గాలిలో కలిసిపోయాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించడానికి రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే కాళేశ్వరం విద్యుత్ కమిషన్ల పేరుతో విచారణలు, ఫార్ములా ఈ రేసింగ్ పేరుతో కేటీఆర్ పై ఆరోపణలు, డ్రగ్స్ పేరుతో బీఆర్ఎస్ నేతలను బద్నాం చేయడం, ఇప్పుడు కొత్తగా కేసీఆర్ పై ఫోన్ ట్యాపింగ్ నిందలు మోపుతున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసుల పరిధిలోనే అంశమని, దానికి అనుమతులు హోం సెక్రటరీ ఇస్తారని, సీఎం గాని మంత్రులకు గాని కేవలం సమాచారం మాత్రమే అందుతుందని స్పష్టం చేశారు. కానీ ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయడానికి వారిని విచారణకు పిలుస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు అవినీతిని, ముఖ్యంగా ఆయన బావమర్ది సృజన్ రెడ్డి బొగ్గు కుంభకోణం త్వరలోనే సాక్ష్యాధారాలతో సహా బయట పెడతామని హెచ్చరించారు. తమ కుంభకోణాల నుంచి ప్రజలు దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, పోస్టింగ్ల దందా నడుస్తోందని విమర్శించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకత్వాన్ని దెబ్బతీయడానికి, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడానికి పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే అరెస్టు చేయడం సరికాదని, దీనికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గులాబీ సైన్యం కద్దం తొక్కిందని, రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా గ్రామాన ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా మరియు ఇతర ముఖ్య నాయకులు, వేలాదిగా కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఆయన బామ్మర్ది, ఆయన కుటుంబ సభ్యులు చేసినటువంటి స్కామ్లను, అది బొగ్గు స్కామ్ కావచ్చు, మరో స్కామ్ కావచ్చు, కృష్ణార్జునులైనటువంటి కేటీఆర్ గారు, మరి హరీష్ రావు గారు ఆ స్కామ్లను బయటకు తీసి వారిని ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కడం. ఒక సినిమా సీరియల్ లాగా ఆయన 18 దావోస్కి పోయిండు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారు అమెరికా పోయిండు. నేను వచ్చే వరకు సినిమా నడిపేయండి రా బాబు అని చెప్పి ఒకరోజు హరీష్ రావు గారిని, మళ్ళీ 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి కేటీఆర్ గారిని, మళ్ళీ 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి సంతోష్ రావు గారిని
సీట్ విచారణ పేరుతో కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమన్నారు. ఆదివారం కమ్మర్పల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ను రాజకీయ వేధింపులకు గురి చేస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది టీఆర్ఎస్ పార్టీ నాయకులు దిష్టిబొమ్మను దగ్ధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మీ పాలనను బొందపెట్టి మీ దిష్టిబొమ్మలను తెలంగాణ ప్రజలు పాతాళ లోకంలో పెట్టారని, అయినా బుద్ధి లేకుండా ప్రజాపాలన పెద్దల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్థము లేని విమర్శలు చేయడం సరికాదన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎంతో మంది నాయకుల్ని రాజకీయంగా వేధించారో మీకు తెలియదా? మీ పాలనను, మీ అవినీతిని ప్రశ్నించేందుకు జర్నలిస్టులను, ఉద్యమకారులను తలుపులు బద్దలు కొట్టి రాత్రికి రాత్రి ఎత్తుకెళ్లారని, ఆ దోరతనపు అహంకార పాలనను తెలంగాణ ప్రజలు మర్చిపోరాని అన్నారు. ఈ సమావేశంలో గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గణేష్ గౌడ్, అజ్మత్ పాషా, నల్ల సాయి కుమార్ గుప్తా, వెమ్లవాడ జగదీష్, దాసరి రాకేష్, కిషన్ గౌడ్, పూజారి శేఖర్, ముత్యాల చంద్రకాంత్, పీర్ల అరవింద్, ఎడ్ల దీపక్ తదితరులు పాల్గొన్నారు. భార్య భర్తలు మాట్లాడుకున్నా, నాయకులు మాట్లాడుకునే దాన్ని దొంగ సాటుని వినే హక్కు మీకెవడిచ్చాడని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతున్నాం. కేసీఆర్ ని అరెస్ట్ చేస్తే అగ్నిగుండం అవుతుంది అన్నారు. అగ్నిగుండం కాదా, మీ బొందల గడ్డ అవుతుంది. మీరు గడ్డగా మార్చి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఒకవేళ ఫోన్ టాపింగ్ చెయ్యలేదంటే సాక్షాత్తు మొన్న మీ తనయ కేసీఆర్ గారి కూతురు మాజీ ఎమ్మెల్సీ కవిత గారే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన కవిత గారి భర్తనే ఫోన్ టాపింగ్ చేశారని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకా దాని మించినటువంటి సాక్ష్యం ఏం కావాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతున్నాం. భీమ్గల్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా 113 నామినేషన్లు దాఖలు అయినవి. ఒక్క నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. 113 నామినేషన్లు. వివిధ పార్టీల నుండి 78 మంది నామినేషన్లు వేశారు. ఇందులో బీజేపీ నుండి 28 నామినేషన్లు, బీఎస్పీ నుండి 5, కాంగ్రెస్ నుండి 39, బీఆర్ఎస్ నుండి 26 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇతర పార్టీల నుండి 4, స్వతంత్రులుగా 10 నామినేషన్లు దాఖలు అయినట్లు భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గంగాధర్ తెలిపారు. ఇందులో ఒక్క నామినేషన్ను తిరస్కరించామని చెప్పారు. యంచా శ్రీ ఓం పంచశక్తి ఆలయంలో శ్రీనివాస కళ్యాణ పవిత్ర గోదావరి నదిలో తీర్థ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని యంచా గ్రామంలో శ్రీ ఓం జగద్ధాత్రి దేవి ఆలయం, శ్రీ ఓం పంచశక్తి పీఠంలో 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం శ్రీ ఓం స్వర్ణకమల లక్ష్మీ అమ్మ, శ్రీ ఓం పంచశక్తి పీఠాధిపతి శ్రీ ఓం జ్ఞానశక్తేంద్ర స్వామీజీ ఆధ్వర్యంలో ఉదయం బ్రహ్మోత్సవ ధ్వజారోహణము, అనంతరం పవిత్ర గోదావరి నదిలో తీర్థవారి కార్యక్రమాన్ని భక్తులతో కలిసి నిర్వహించారు. श्री ओम जगदाधि देवी के, श्री ओम जगदाधि देवी के। అనంతరం ఆలయంలో శ్రీ ఓం స్వర్ణకమల లక్ష్మి, శ్రీ ఓం స్వర్ణకమలానాథన్ గార్ల కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా ఈ కళ్యాణ వేడుకల్లో పాల్గొని శ్రీ ఓం స్వర్ణకమల అమ్మ ఆశీర్వాదాలను పొందారు. నిజామాబాద్ నగర కార్పొరేషన్లో బీజేపీ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం వివిధ డివిజన్ల నుండి వచ్చిన దరఖాస్తులను జిల్లా కోర్ కమిటీ రాష్ట్ర ఎన్నికల కమిటీకి నివేదించగా, రాష్ట్ర ఎన్నికల కమిటీ ఆదేశానుసారం ఈ క్రింది వారిని బీజేపీ అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు. 1వ డివిజన్ నుండి కొరవ గంగాధర్, 2వ డివిజన్ నుండి మర్మపల్లి మోహన్, 3వ డివిజన్ నుండి చింత ప్రసన్న వైఫ్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి, 4వ డివిజన్ నుండి వీరమచ్చినేని ప్రమోద్, 5వ డివిజన్ నుండి యాదల నరేష్, 6వ డివిజన్ నుండి గోపిది శ్రవంతి రెడ్డి, 7వ డివిజన్ నుండి నిమ్మల శ్రవణ్ కుమార్, 8వ డివిజన్ నుండి మఠం పవన్ కుమార్,
9వ డివిజన్ నుండి ఎల్లుందుల మమత వైఫ్ ఆఫ్ ప్రభాకర్, 10వ డివిజన్ నుండి పుట్ట వీరేందర్, 16వ డివిజన్ నుండి పంచారెడ్డి అనిత వైఫ్ ఆఫ్ సురేష్, 17వ డివిజన్ నుండి గడ్డం మమత వైఫ్ ఆఫ్ శివ, 18వ డివిజన్ నుండి పసునూరి రమేష్, 19వ డివిజన్ నుండి నాగోళ్ళ లక్ష్మీనారాయణ, 20వ డివిజన్ నుండి న్యాయలం సునీత వైఫ్ ఆఫ్ రాజు, 21వ డివిజన్ నుండి దొంతుల జ్యోతి వైఫ్ ఆఫ్ రవి, 22వ డివిజన్ నుండి పులగం వైష్ణవి వైఫ్ ఆఫ్ సుధా, 23వ డివిజన్ నుండి మేకల విజయ వైఫ్ ఆఫ్ మల్లేష్ యాదవ్, 24వ డివిజన్ నుండి ఎప్పకాయల సుమిత్రాదేవి వైఫ్ ఆఫ్ కిషోర్ కుమార్, 25వ డివిజన్ నుండి చింతకాయల రాజేందర్, 26వ డివిజన్ నుండి బంటు రాము, 27వ డివిజన్ నుండి కల్పే అర్చన వైఫ్ ఆఫ్ కల్పే చిరంజీవి, 28వ డివిజన్ నుండి మల్కాయి సమత వైఫ్ ఆఫ్ మహేందర్, 34వ డివిజన్ నుండి బంటు ప్రీతి వైఫ్ ఆఫ్ బంటు ప్రవీణ్, 35వ డివిజన్ నుండి అరాం సుధీర్, 36వ డివిజన్ నుండి దాత్రిక రేవతి, 37వ డివిజన్ నుండి అర్చన మల్లైల వైఫ్ ఆఫ్ అనిల్ యాదవ్, 38వ డివిజన్ నుండి మౌనిక వైఫ్ ఆఫ్ అందీకర్, 39వ డివిజన్ నుండి జ్యోతి వైఫ్ ఆఫ్ మురళీకృష్ణ, 40వ డివిజన్ నుండి దేవరా సంజీవ్, 41వ డివిజన్ నుండి బురుగుల ఇందిరా వైఫ్ ఆఫ్ వినోద్ కుమార్, 42వ డివిజన్ నుండి బెల్లాల్ శశాంక్ రెడ్డి, 43వ డివిజన్ నుండి సోమలింగం, 44వ డివిజన్ నుండి 44వ డివిజన్ నుండి బట్టు రాఘవేంద్ర, 45వ డివిజన్ నుండి బొబ్బిలి సువర్ణ వైఫ్ ఆఫ్ వేణుగోపాల్, 46వ డివిజన్ నుండి షీలా శ్రీనివాస్, 47వ డివిజన్ నుండి దుద్దిల గిరిబాబు, 48వ డివిజన్ నుండి ప్రసన్న సమల సత్యపాల్, 49వ డివిజన్ నుండి కుట్టూరు వినోద, 50వ డివిజన్ నుండి కులకర్ణి జగదీష్ కుమార్లను ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కుమార్ ప్రకటించారు. ఎడపల్లి జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం హారతి, మధ్యాహ్నం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సాయంత్రం రథోత్సవ కార్యక్రమాన్ని వేలాది మంది భక్తుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని విశాలమైన స్థలం ఏర్పాటు చేసిన రథం ప్రత్యేకంగా అలంకరించి భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సించిన కోట అనురాధ్ కిషన్ గౌడ్, గ్రామ పెద్దలు సాయగౌడ్, విజయ గౌడ్, ఉప్పు సురేష్, కిషోర్, క్రాంతి, నీలం కృష్ణ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. భక్తులను నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన మహనీయుడు కేసీఆర్కు సీట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బాన్స్వాడలో బీఆర్ఎస్ శ్రేణులు బాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సీట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బాన్స్వాడ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బాన్స్వాడ మున్సిపల్ ఇన్ఛార్జి గిర్దీవర్ గంగారెడ్డి, జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, సీనియర్ నాయకులు షేక్ జుబేర్. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ సాధన కోసం కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి. చాలా మంది ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉద్యమం కోసం రాజీనామా చేయించిన వ్యక్తి కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని అణిచివేయడానికి తుపాకీ పట్టిన తుపాకీ రాముడు రేవంత్ రెడ్డి. ప్రజలకు అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రిగా గెలిచిన రేవంత్ రెడ్డి పర్వతం లాంటి కేసీఆర్ భయపెట్టేయాలని భయపడడానికి ఇక్కడ ఉన్నది ఉద్యమ పార్టీ. కేసీఆర్ ఇక్కడ భయపడేది ఎవ్వరూ లేరని, రేవంత్ రెడ్డి ఒక సూక్ష్మజీవి లాంటి వాడు అని, 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల సంతోషంగా ఉన్నారని, యువతగాడి బడుగు బలహీన వర్గాలు, లంబాడీలు కానీ మైనారిటీలు కానీ ఏ ఒక్కరోజు ఇబ్బంది పడిన పరిస్థితి లేదని, రేవంత్ సర్కార్లో
ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరని, ఈరోజు రాష్ట్రంలో దొంగలు పడి దోచుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఇచ్చిన అబద్ధపు హామీలు ఫెయిల్ కావడంతో ప్రశ్నించిన వారిని పోలీసులతో కేసులు పెట్టించడం జరుగుతుందని, ప్రజలను భయాందోళన గురి చేస్తున్నారని, స్వతంత్రం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని, తెలంగాణ రాష్ట్రము కోసం కేసీఆర్ గారు జైలుకెళ్లారు, కష్టపడ్డారు, తెలంగాణను సాధించారని బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను వెలికి తీస్తున్నారని, వాళ్లను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు, సీట్ అనే వ్యవస్థను అడ్డం పెట్టుకుని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని, మా బీఆర్ఎస్ నాయకులను ఎంత ఇబ్బంది పెడితే మేము అంత గట్టిగా తయారవుతామని, ఇక ముందు నాయకులంతా భయం లేకుండా ముందుకు సాగాలని, మేము అన్ని విధాలా అండగా ఉంటామని బాజిరెడ్డి తెలిపారు. ఇబ్బందులు కానీ పోలీసు ఇబ్బందులు కానీ చాలా అనుభవించినాయి. నువ్వు లెక్క కాదు. రేవంత్ రెడ్డి అనే వాడుక ఒక చిన్న వ్యక్తి, సూక్ష్మజీవి. అలాంటి వ్యక్తి ఒక పెద్ద నాయకుడిని, ఒక పర్వతం లాంటి వ్యక్తిని ఢీకొని ప్రయత్నం చేస్తున్నాడు. నేను గమనిస్తున్నాయి కదా, మనం ర్యాలీ పోతున్నాం. మన ర్యాలీ చూసి చాలామంది ప్రజలు జై తెలంగాణ అంటారు. చాలామంది నా కళ్ళకి కానొచ్చు. ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినారు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలన ఎట్లా ఉండే? ప్రతి వర్గం సంతోషంగా ఉండే. ప్రతి వర్గం, రైతులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ, మైనార్టీలు కానీ, దళితులు కానీ, బంజారాలు కానీ, ప్రతి వర్గం సంతోషంగా ఉంది. బోధన్లో మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీర్ ఆమెర్ను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కక్ష రాజకీయాలను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుల్లో భాగంగా ఆదివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్ ఆమెర్ ఇంటి నుంచి వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ర్యాలీగా బయలుదేరారు. అనంతరం ఆచనిపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. భారీ సంఖ్యలో రాస్తా రోకో నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసే క్రమంలో పోలీసులు దిష్టిబొమ్మను లాక్కున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్తో పాటు పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించేందుకు వాహనాల్లోకి ఎక్కించగా పార్టీ నాయకులు, కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు మాజీ ఎమ్మెల్యేను, పార్టీ నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా షకీల్ ఆమెర్ మాట్లాడుతూ కాంగ్రెస్ చర్యలు హేయమైనవని అన్నారు. సీట్ విచారణ పేర మాజీ సీఎంను విచారణకు పిలవడం శోచనీయమన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ దిక్కుమాలిన చర్యలను పాల్పడుతుందని, ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే తెలంగాణలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. హుస్సేన్ నగర్ శ్రీ మహాజ్ఞాన సరస్వతి ఆలయంలో జాతర రథోత్సవం ఘనంగా నిర్వహించారు. హుస్సేన్ నగర్ శ్రీ మహాజ్ఞాన సరస్వతి ఆలయంలో జాతర రథోత్సవం సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర్ గ్రామంలో మాఘ పౌర్ణమి పర్వదినాన పురస్కరించుకొని శ్రీ మహాజ్ఞాన సరస్వతి దేవాలయంలో జాతర రథోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. మాఘ పౌర్ణమి సందర్భంగా ఆలయంలో యజ్ఞము, అభిషేకం, అర్చన, ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మహాజ్ఞాన సరస్వతి దేవాలయంలో జాతర, రథోత్సవము, అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, ఈ జాతరకు మండలంలోని వివిధ గ్రామాల నుండి కాక ఇతర మండలాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాజ్ఞాన సరస్వతి దేవిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో దుమ్మాల గంగారెడ్డి, కేసిరెడ్డి శీను, వడ్ల రాజేందర్, తేనేటి నరేష్, దానం చిరంజీవి, బాలయ్య, దానం ఎర్రన్న, అలాగే కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మున్నూరు కాపు సంఘం నూతన కార్యదర్శిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ఆదివారం మున్నూరు కాపు భవనంలో మున్నూరు సంఘం నూతన కార్యవర్గాన్ని, ఎన్నిక అధికారాన్ని సానెపు గంగారం ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మున్నూరు కాపు అధ్యక్షుడు పోతుల వెంకటేశం, ఉపాధ్యక్షుడు నారం బాషెట్టి, క్యాషియర్ ఉప్పు శీను, సెక్రటరీ అరిగే అనిల్, జాయింట్ సెక్రటరీ గడ్జెటం గంగాధర్,
ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సానిపు గంగారం మాట్లాడుతూ 2 సంవత్సరాలుగా ఒక్కసారి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే ఆదివారం నూతనంగా ఎన్నికైన సంఘ సభ్యులచే సానిపు గంగారం సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని ప్రమాణం చేయించారు. ఈ ఎన్నికల్లో డైరెక్టర్లు కొర్రి కృష్ణ, అరిగే భాస్కర్, భువనగిరి అనిల్, రానంపల్లి వీరేశం, ఉప్పు నారాయణం, గంగాధర్ రవి, నారం రవి, చిక్కాల ప్రవీణ్, మేకల రాజు, దొమ్మరటి శీను, నరం శేఖర్ మరియు సంఘ పెద్దలు పూలమాలలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు. డిచ్పెల్లి కిల్లా రామాలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. డిచ్పెల్లి మండలంలోని కిల్లా డిచ్పెల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అంకురార్పణం, ముత్సంగ్రహణం, అఖండ దీపారాధన, రాక్షబంధనము, నివేదన, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ జరిగింది. హనుమంత సేవతో ప్రారంభమయ్యి ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలతో ధ్వజారోహణము, అగ్ని ప్రతిష్ఠ, బేరి పూజ, దేవత ఆహ్వానం, నిత్య హోమము, బలిహారణం, హనుమంత సేవ, నివేదన, హారతులు ఇచ్చారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవము, నిత్య హోమము, బలిహారణం, అశ్వసేవ, నివేదన, హారతి ఇచ్చారు. బలిహారణం విశేషమైన కార్యక్రమం. రథప్రతిష్ఠ, రథహోమము, బలిహారణం, రథోత్సవం కన్నుల పండుగగా జరుగుతుందన్నారు. కార్యక్రమం ఉంటుంది. ఇటు రథోత్సవ కార్యక్రమానికి గౌరవనీయులైనటువంటి మన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారు రేపు రథోత్సవ కార్యక్రమానికి సాయంత్రం 7 గంటలకు రావడం జరుగుతుంది. కాబట్టి పెద్ద సంఖ్యలో ఈ యొక్క రథోత్సవ కార్యక్రమానికి మన యొక్క జిల్లా నలుమూలల నుంచి కూడా కార్యకర్తలు, భక్తులు రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. ఈ యొక్క శ్రీరామచంద్రుని దయ వలన మేము గ్రామస్తులం అందరం పాల్గొని ఈ యొక్క ఉత్సవాలు జరుపుతూ ఉంటాము. ప్రతి ఒక్కరికి నాపై నమ్మకంతో బీఫామ్ అందజేసిన బీజేపీ నాయకులకు కార్పొరేటర్ అభ్యర్థి విజయ్ మల్లేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నాకు బీఫామ్ అందించిన పార్టీ అధిష్టానికి విజయ్ మల్లేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మన డివిజన్ అభివృద్ధికి మరియు పార్టీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. జక్రాన్పల్లి ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి పూర్వ విద్యార్థులు సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2020-21 సంవత్సరము బ్యాచ్ చెందిన 10వ తరగతి విద్యార్థులు 25 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భముగా ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో స్థిరపడి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా స్థిరపడినటువంటి మిత్రులు, మహిళలు, యువకులు సైతం ఎక్కడున్నా హై స్కూల్లో చేరుకొని వారి చిన్ననాటి బాల్యంలో చదువుకున్నటువంటి మిత్రులతో అలాగే చిలిపి చేష్టలు, ఇబ్బందులు, విద్య పట్ల ఉన్నటువంటి బాధ్యత అన్ని విషయాలను తలుచుకొని ఒకరినొకరు పరిచయాలు చేసుకొని వారికి విద్యను అభ్యసించినటువంటి గురువులను సన్మానించుకొని సుమారు 68 మంది విద్యార్థులు మన తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా ఆయా ప్రాంతాలలో, ఆయా రాష్ట్రాలలో స్థిరపడి ఉన్నటువంటి వారు వచ్చి ఈరోజు గెట్ టుగెదర్గా ఆనందాలతో వారి చిన్ననాటి స్నేహాలను మరోసారి గుర్తు చేసుకోవడం జరిగింది. ఏ ప్రాంతాల్లో ఏ హోదాలో ఉంటున్నారో వారు పరిచయం చేసుకోవడం జరిగింది. 25 సంవత్సరాలలో వారి నుండి దూరమైనటువంటి 4 మిత్రులను తలుచుకొని వారి కోసం మౌనం పాటించి వారికి విద్యాబుద్ధులు చెప్పినటువంటి గురువులను సన్మానించి ఇటీ కార్యక్రమాన్ని సంతోషంతో జరుపుకున్నారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీట్ నోటీసులను నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మను బాల్కొండ పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. వన్నెల్ ఎక్స్ రోడ్ వద్ద దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ఎస్ఐ శైలేందర్ అడ్డుకున్నారు. దాంతో టీఆర్ఎస్ కార్యకర్తలు పాత జాతీయ రహదారిపై కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. మండల టీఆర్ఎస్ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, బాల్కొండ కిసాన్ నగర్ సర్పంచ్లు గాన్ల రాజేష్, రామ్ రాజాగౌడ్, సీనియర్ నాయకులు సాగర్ యాదవ్, నరహరి, ఇఫ్తేకార్, చంద్రముని తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సీట్ విచారణకు నిరసనగా బిచ్కుంద మండలంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ బిచ్కుంద మండలంలోని బండారెంజల్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అక్రమ కేసులు పెడితే సీట్ విచారణపై పిలుస్తున్నందుకు నిరసన కార్యక్రమాలు చేపట్టినారు. జుక్కల్ నియోజకవర్గంలోని పలు మండలాలలో ఇదే విధంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా రేవంత్ రెడ్డికి మతి క్షమించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు సీట్ నోటీసులు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నవీపేట్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. నవీపేట్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సింగరావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు సీట్ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలో భాగంగా పార్టీ నాయకులపై అక్రమ కేసులు బానాయిస్తూ సీట్ నోటీసులను పంపించడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలును పక్కదోవ పట్టించడానికి సీట్ నోటీసులు అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై జరుగుతున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదన్నారు. అనంతరం పార్టీ నాయకులు దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో పార్టీ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కొద్దిసేపు వరకు దిష్టిబొమ్మతో తోపులాట జరగగా చివరికి పోలీసులు దిష్టిబొమ్మను దగ్ధం చేయకుండా పక్కకు తొలగించడంతో దీనికి నిరసనగా పార్టీ నాయకులు బాసర రోడ్డుపై రాస్తారోకో నిర్వహిస్తూ పోలీస్ జూలుం నశించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ అబ్బన్న, ఉప సర్పంచులు గొంటి రాజు, ఆర్మూర్ శ్రీనివాస్ మరియు నాయకులు డంకేష్ శ్రీకాంత్, దేవరాజ్, తాహెర్, స్వామి, వడ్డే రవి, శ్యామ్, లక్ష్మణ్, రాజేశ్వర్, అప్సర్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకుల మీద మరి ఈరోజు అక్రమంగా శాంతియుత చేసుకుంటే పోలీసు వాళ్ళు అడ్డుకోవడం అనేది ఈ దుర్మార్గ చర్యము. ప్రభుత్వానికి తొత్తు కాస్తా ఉన్నారు ఇవాళ పోలీసు వాళ్ళు. మేము ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నాము, ప్రజలను కోరుతూ మాట్లాడుతూ ఉన్నాము. ప్రజలు శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉన్నాము. ఏది మాట్లాడినా శాంతియుతంగా మా కేసీఆర్ గారు చెప్పారు, మీరు ఏది ఇచ్చినా నేను వస్తా అని చెప్పి అన్నారు. ఆ విధంగా ఎక్కడిదెక్కడ కేసులు పెట్టుకుంటా, ఎక్కడిదెక్కడ అరెస్ట్ చేసుకుంటా. వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సీట్ నోటీసులకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సీట్ పేరు మీద ఉద్దేశపూర్వకంగా నోటీసులు ఇవ్వడంపై బైక్ ర్యాలీ నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. అనంతరం ధర్నా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికైనా మీరు కేసీఆర్ క్షమాపణ చెప్పి వెంటనే మీరు చేసిన తప్పును సరిదిద్దుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. మీరు ఇలాంటి చర్యలను ఇంకా ముందు ఏవైనా చేస్తే ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమము పెద్ద ఎత్తున జరుగుతుందని, మరియు మీరు చేసిన ఏ అభివృద్ధి లేదు, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి నోటీసులు ఇవ్వడము, ప్రజలను మభ్యపెట్టడం జరుగుతుంది. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు 420 హామీలు మీరు చేయాల్సిందిగా కోరుతున్నాము. కేసీఆర్ పైన కానీ కేటీఆర్ పైన కానీ. పిప్రి గ్రామంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామంలో శివపార్వతుల 4వ కళ్యాణ వార్షికోత్సవ ఆలయ పెద్దలు మరియు గోవింద పండితులు ఆధ్వర్యంలో శివపార్వతుల విగ్రహాలను పల్లకిలో ఊరిలో ఊరేగింపుగా శివమాల ధరించిన 19 స్వాములు, పిల్లలు, మహిళలు మంగళహారతితో నియమ నిష్టలతో భజనలతో శివపార్వతి విగ్రహాలను ఊరేగించి తదనంతరం ఆలయానికి చేరుకొని ఘనంగా యజ్ఞం నిర్వహించి మంత్రోపచారణతో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణ అనంతరం దాతల సహాయంతో స్వాములు మల్లేష్, శ్రీను, చిన్నయ్య, గంగాధర్, నవీన్, గంగన్న, శ్రీను, గొల్ల విలాస్ తదితర స్వాములు మరియు గ్రామ పెద్దలు, పిల్లలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని మైలారం గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండలంలోని మైలారం గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ, విశ్వక్సేన ఆధారణ,
పుణ్యవచనం, నిత్య హోమము, కళ్యాణము, అన్నదానము, స్వామివారి ఊరేగింపు, రథోత్సవ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. అలాగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము, రథోత్సవ వేడుకను వివిధ గ్రామాల, మండలాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని తిలకించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన భక్తులకు ఆలయ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. గోదా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మైలారం గ్రామం ఆలయంలో 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. నిన్న 31 శనివారం 2026 రోజున సాయంకాలం అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠ, తర్వాత ఋత్విగ్వరణం, విశ్వక్సేనారాధన, పుణ్యావాచనంతో ఈ యొక్క కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. సర్పంచ్ ధర్మతేజ మరియు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు డాక్టర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఊరేగించి అనంతరం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల వేళ 6 గ్యారంటీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక మొహం చాటేశారని విమర్శించారు. ముఖ్యంగా వృద్ధులకు తీరని అన్యాయమని, ముసలోళ్లకు నెలకు 4,000 పింఛన్ ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకున్న రేవంత్ రెడ్డి నేడు ఆ ఊసే ఎత్తకుండా వృద్ధులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పై ఏడుపు మానుకోవాలి. ప్రజా సమస్యలను గాలి కొదిలేసి నిరంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై పడి ఏడవడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని, అభివృద్ధి కంటే విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో యువ బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గొల్ల చిన్న సాయిలు, గొల్ల శివకుమార్ యాదవ్, కొర్రి కృష్ణ, మేకల రాములు, మేక రమేష్, దులిగి ఎల్లప్ప, గాన్ల సంతోష్, ఇస్తరాకుల పీరయ్య, కట్కె నర్సుజీ, కుమ్మరి బాలయ్య, బైరాపూర్ దత్తు, బైరాపూర్ సాయిలు, రచన, కిష్టాపూర్ సంజు, బాయికడి రవి, ఆటో సాయిబాబా, అరిగే వెంకటి తదితరులు ఉన్నారు. ఈ గత 25 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అడుగెక్కి రైతు భరోసా కానీ రైతు భరోసాకు 2 పంటలకు 15,000 చొప్పున ఇస్తా అని చెప్పేసి 12,000 రూపాయలు కూడా ఏ ఒక్క రైతుకు ఇవ్వలేదు. రైతు భరోసా కింద ఏ పథకం అందలేదు. పింఛన్లు 4,000 రూపాయలు వృద్ధులకు, బీడీ కార్మికులకు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది. 4,000 రూపాయల పింఛన్ కూడా ఇవ్వలేదు. మరియు 6,000 రూపాయలకు దివ్యాంగులకు 6,000 రూపాయలు పింఛన్ చేస్తుంది. ఆ పింఛన్లు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. నగరంలో గంగాస్థాన్ ఫేజ్ 2 ఉత్తర తిరుపతి క్షేత్రంలో అత్యంత వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం జరిగింది. బ్రహ్మోత్సవాల భాగంగా 4వ రోజు అయిన శ్రీనివాస కళ్యాణం మరియు గజావాహనం పెద్ద ఎత్తున జరిగింది. ఆలయ అర్చకులు బ్రాహ్మణ వేద మంత్రోచ్చనాల సన్నాయి వాయుద్యం భక్తుల కోలాటంతో చూడముచ్చటగా శ్రీనివాసుని కళ్యాణం జరగటం కాలనీ వాసులు అందరూ భక్తి భజన కీర్తనలతో మునిగిపోయారు. ఈ 6వ వార్షిక బ్రహ్మోత్సవాలు భాగంగా ప్రతిరోజు పూజా కార్యక్రమం మరియు వివిధ పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అనుగ్రహంతో ఈ నిజామాబాద్ గంగా ఫేజ్ 2 ప్రదేశంలో నిర్మించబడినటువంటి పరివార దేవతా సమేత ఈ దత్త వెంకటేశ్వర స్వామి వారి యొక్క 6వ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ రోజున 3వ రోజు సాయంత్రము విశేషంగా స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం అనేటువంటిది జరుపుబడింది. హౌసింగ్ బోర్డ్ కాలనీ వేణుగోపాల స్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి సామూహిక సత్యనారాయణ వ్రత పూజలు నిర్వహించడం జరిగింది. నగరంలో కంటేశ్వర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో, కృష్ణా మందిర్ ఆలయాలలో మాఘ పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతం పూజ
కార్యక్రమాలు ఇంకా పల్లకీ సేవ పురవీధుల గుండా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీవాసులు పాల్గొన్నారు. ప్రతి పౌర్ణమి రోజున ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణాల, ధూపదీప నైవేద్యాలు, హారతి, అర్చక తదితర కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేశారు. ఈ పూజా కార్యక్రమంలో కాలనీవాసులు, ఆలయ కమిటీ బృందం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కృష్ణుని దేవాలయంలో ప్రతి నెల ప్రతి పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. దానికి భక్తులందరూ సహకరిస్తూ రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతూ చాలా విజయవంతంగా జరుగుతున్నది. ఇది 18వ పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ నా తరఫున, మా కాలనీ తరఫున శుభాకాంక్షలు. మా వేణుగోపాల స్వామి ఆలయము కంటేశ్వర్ ఓల్డ్ హౌసింగ్ బోర్డులో గలది. ఈ ఆలయంకు శ్రీ కెప్టెన్ సీను గారి ఆధ్వర్యంలో గత 18 నెలలుగా మేము ఇక్కడ అన్నదానము, సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేస్తున్నాము మరియు పల్లకి సేవ కూడా జరుగుతున్నది. కొప్పర్తి క్యాంపులో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని కొప్పర్తి క్యాంపు వద్ద శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఈరోజు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. 2002వ సంవత్సరం నుంచి నిరంతరంగా కొనసాగుతున్న ఈ ఉత్సవంలో ప్రత్యేక పూజలు, కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు. గుడి వద్ద అన్నదాన ప్రసాదాన్ని ఏర్పాటు చేయగా చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. సాటాపూర్లో మాజీ సీఎం కేసీఆర్ పై సీట్ విచారణను ఖండిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. రేంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తలో మండల పార్టీ అధ్యక్షులు భూమారెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని టీఆర్ఎస్ నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్పై సిట్ విచారణ జరిపించడం సమంజసం కాదన్నారు. తెలంగాణ రాష్ట్రానికే పెద్ద దిక్కైన కేసీఆర్ను సిట్ విచారణ పేరుతో అవమానించడం రాష్ట్ర ప్రజలకు జరిగిన అవమానంగా భావించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ చేస్తున్న అక్రమాలను బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు ఏకర్ పాషా, ఇమ్రాన్ బేగ్, తిరుపతి బుజ్జి, ముకీద్, ఆషాది భూమన్న, ఖాలిద్ బేగ్, ఫెరోజ్, మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భాగంగా మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారిని సిట్ విచారణ పిలవడం జరిగింది. కేసీఆర్ కంటే ఒక తెలంగాణకు ఒక తండ్రితో సమానం. కేసీఆర్ గారు ఉన్నారు అంటే తెలంగాణ ఉంది. అట్లాంటి మనిషిని ఈ దొంగల రాజ్యంలో రేవంత్ రెడ్డి గారు సిట్ విచారణకు పిలవడం జరిగింది. అది చాలా అన్యాయం, తెలంగాణకే అన్యాయం చేసినట్లా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇక ముందు ఎక్కడికి పోవో నీది కూడా రెడ్ బుక్లో రాసుకొని పెట్టుకుంటారు. రేపు నువ్వు కూడా ఎన్నో అన్యాయాలు చేస్తున్నావు. చెయ్యని అన్యాయానికి మా సీఎం గారిని సిట్ విచారణలో భాగంగా పిలుస్తున్నావు. ఇప్పటిదాకా పిలిచిన వాళ్ళని ఏం విచారించినావు, ఏం చేసినావు? 2 సంవత్సరాల నుంచి ఏదో ఉన్న పథకాలు హెడ్లైన్స్ మరోసారి. జయ జయ ధ్వనాల మధ్య సమ్మక్క తల్లిని వనప్రవేశం చేయించిన పూజారులు. గిరిజన సంప్రదాయం వాయిద్యాలు నడుమ ముగిసిన సమ్మక్క వనప్రవేశం. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. కొన్ని రకాల పరికరాలు, ఔషధాల ధరలు తగ్గి ప్రజల్లోకి అందుబాటులోకి. విలాసవంతమైన వాచ్లు, సిగరెట్లు, గుట్కాలు, ఆల్కహాల్స్ ధరలు పెరుగుదల. సాలూర మండలంలోని కొప్పర్తి క్యాంపులో వైభవంగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కళ్యాణం. హాజరై అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. అధికార లాంఛనాలతో మోస్రాలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య అంత్యక్రియలు పూర్తి. భారీ బందోబస్తీ నిర్వహించిన పోలీసులు. సౌమ్య కుటుంబానికి ₹1 ఆర్థిక సాయంతో పాటు కుటుంబకుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తానన్న మంత్రి జూపాలి కృష్ణారావు.
రేవంత్ రెడ్డి ఓ ఫెయిలియర్ సీఎం. తెలంగాణ జాతిపిత కేసీఆర్ను వేధిస్తే ఊరుకునేది లేదు. నిజామాబాద్లో బీఆర్ఎస్ నిరసనలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ పై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని బోధన్లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన. ఆచనపల్లిలో రాస్తారోకో. మాజీ ఎమ్మెల్యే షకీల్ను అరెస్టు చేసిన పోలీసులు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం బాధాకరం. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంతాపం. డిచ్పల్లి కిల్లా రామాలయంలో వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున హాజరవుతున్న భక్తులు. నగరంలోని కంటేశ్వర్ హౌసింగ్ బోర్డులో గల కృష్ణా మందిర్లో సామూహిక సత్యనారాయణ వ్రతాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో వైభవంగా తిరుమలేశుని కళ్యాణం. ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసులతో ఊరేగించిన భక్తులు. నవిపేట్ మండలంలోని యంచా గ్రామంలో వైభవంగా కొనసాగుతున్న శ్రీ ఓం జగద్ధాత్రి దేవి ఆలయ వార్షికోత్సవాలు. ఓం స్వర్ణకమల శక్తి అమ్మ, ఓం పంచశక్తి పీఠాధిపతి జ్ఞాన శక్తేంద్ర స్వామి ఆధ్వర్యంలో ధ్వజారోహణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.